ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. తీర్పు తీర్చు నాలుక. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చియు తీర్పు తీర్చబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. ఇతరులకు తీర్పులు తీర్చే పరిసయ్యుల్ని యేసు ఎంతమాత్రం సహించలేదు. వారు ఎంత దయనీయమైన గుంపు. ఈ యోధా మతశాఖ ఎప్పుడూ ఇతరులు మోషే ధర్మశాస్త్రాన్ని లేక తమ మానవ కల్పిత పారంపర్యాచారాల్ని ఎక్కడ ఉల్లంఘిస్తారా అని చూస్తుండేవారు. వారి విమర్శల బాణం శిష్యులు చేతులు కడుక్కోకపోవడం నుండి సబ్బాతు దినాన యేసు స్వస్థపరచడం వరకు వెళ్ళింది. అందును గూర్చి యేసు ఎలా స్పందించాడో ఆలోచించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 15-16 వచనాల్లో, మీరు శరీరాన్ని బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికిని తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. తీర్పు తీర్చేవారు ఇతరుల వ్యక్తిగత ప్రవర్తనని అంచనా వేస్తూ ఎదుటివారిలోని లోపాలను వెతుకుతూ ఉంటారు. అయితే ఇతరుల్ని వారి క్రియలను బట్టి తీర్పు తీర్చువారు తమ విషయంలో తమ ఉద్దేశాలను బట్టి తీర్పు తీర్చుకోవడం విశేషం. మనలో అనేకులు ఇతరుల్ని ఒక ఆటోబయోగ్రఫీ దృక్పథంలో తీర్పు తీరుస్తుంటాం. ఇతరుల ప్రవర్తన మనం అనుకున్న రీతిలో లేక మన ఉద్దేశానికి అనుగుణంగా లేనట్లయితే వారు తప్పు అని మనం ముద్ర వేస్తాం. సహజంగా నేను నిదానస్తులను సోమరులు లేక మందగుడి మనుషులు అని ముద్ర వేస్తుంటాను. ఎందుకంటే నేను పని చేస్తే వేగంగా చేస్తాను లేదా అసలు పని చేయను. కనుక నేను గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వారు సోమరులు కారు, కానీ వారు పనిచేసే విధానం విభిన్నంగా ఉంటుందనుకోవాలి. కొంతమంది కేవలం వదంతుల్ని, లేసమైన వాస్తవం లేని మాటల్ని విని తీర్పు తీరుస్తుంటారు. అమెరికా ఫౌండర్ ఫాదర్స్లో ఒకడైన బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఇతరుల గురించి నేనెన్నడూ చెడుగా మాట్లాడను, అవి ఎంత వాస్తవమైనా సరే, కానీ వారి లోపాలని మన్నించి ప్రతి ఒక్కరిలోనూ మంచి సంగతుల్ని మాత్రమే నేను మాట్లాడతాను అని చెప్పాడు. అతని సిద్ధాంతం ప్రాచీన సూక్తిని పోలి ఉంది. మంచి మాట మాట్లాడలేనప్పుడు అసలేమీ మాట్లాడొద్దు. ఇతరులతో మన చర్చ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. నేను నా భర్త ఒక ప్రముఖ సంఘంలో సభ్యులుగా ఉండేవారం. కానీ ఆ సంఘాన్ని విడిచిపెట్టునట్లు దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఆ సంఘ కాపరి గురించి అనేక వదంతులు ప్రచారంలో ఉండేవి. అంతరంగిక వలయంగా ఉన్న సభ్యులుగా మేము మాట్లాడుకున్న మాటల్ని గుప్తంగా ఉంచేవారం. ఇతరులతో ఆ విషయాల్ని మాట్లాడడం వలన ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కాపరి పనితీరుపై తీర్పు చెప్పాలని ఆశించే వారికి మా మౌనం కొంత నిరుత్సాహం కలిగించేది. వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించటం ఆసక్తికరం. ఇతరులపై తీర్పు తీర్చే జనుల పట్ల తన అసంతృప్తిని యేసు దృఢంగానే వ్యక్తపరిచాడు. నీ కంటిలో ఉన్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-5 వచనాల్లో చూస్తాం. దేవుని ప్రమాణాన్ని బట్టి మాత్రమే యేసు మనుషుల ప్రవర్తనని తీర్పు తీర్చేవాడు. దాని ఆధారంగానే మనం కూడా ఇతరుల్ని నీతియుక్తంగా తీర్పు తీర్చగలం. ఇతరుల నలుసు వంటి అంశాలపై కాక మన గురించి మనం తీర్పు తీర్చుకుంటే మనం బాగుగా ప్రవర్తించేవారం అవుతాం. దేవుని ప్రమాణాలకి భిన్నంగా ప్రవర్తించే వారిని తీర్పు తీర్చక వారి గురించి మీరు ప్రార్థించండి. ఇతరుల పట్ల మీకు నిజంగా అక్కర కలిగి వారి ప్రవర్తనను ఎత్తిచూపే హక్కు, అధికారం మీకుందని భావిస్తే ఆ పనిని ప్రేమపూర్వకంగా జరిగించండి. అయితే ఇతరుల పట్ల అన్ని విషయాల్లో అక్కర కలిగి ఉండి వారికి దన్నుగా నిలిచి ఉంటేనే వారి లోపాలని ఎత్తిచూపే అధికారం మీకుంటుందని గుర్తుంచుకోండి. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విషయంలో ఈ విధంగా తీర్మానం చేద్దాం. ఇతరులకు నేను తీర్పు తీర్చను. అలా చేస్తే నేను కూడా తీర్పు తీర్చబడతాను. నేను తీర్పు తీర్చే రీతిగానే నేను కూడా తీర్పు తీర్చబడతాను. ఇదే మన తీర్మానం అయితే ప్రభువు మనకు సహాయం చేయనుగాక.